ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ దినము లూకా సువార్త 14వ అధ్యాయము 1 నుండి 11 వచనాలు మనము ధ్యానించుకుందాం. విశ్రాంతి దినమున ఆయన భోజనము చేయుటకు పరిసయ్యుల అధికారులలో ఒకని ఇంటిలోనికి వెళ్ళినప్పుడు ఆయన ఏమి చేయునో అని వారు ఆయనను కనిపెట్టుచుండిరి. అప్పుడు జలోదర రోగము గల ఒకడు ఆయన ఎదుట ఉండెను. యేసు విశ్రాంతి దినమున స్వస్థపరచుట న్యాయమా కాదా అని ధర్మశాస్త్రోపదేశకులను పరిసయ్యులను అడుగగా వారు ఊరుకుండిరి. అప్పుడు ఆయన వారిని చేరదీసి స్వస్థపరిచి పంపివేసి, మీలో ఎవని గాడిదనైనను ఎద్దైనను గుంటలో పడిన యెడల విశ్రాంతి దినమున దానిని పైకి తీయడగా అని వారిని అడిగాను. ఈ మాటలకు వారు ఉత్తరము చెప్పలేకపోయిరి. పిలువబడిన వారు భోజన పంక్తిని అగ్రపీఠములు ఏర్పరచుకొనుట చూసి ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. నేనెవ్వరైనను పెండి విందునకు పిలిచినప్పుడు అగ్రపీఠము మీద కూర్చుండవద్దు. ఒకవేళ నీకంటే ఘనుడు అతని చేత పిలువబడగా నిన్నును అతన్ని పిలిచిన వాడును వచ్చి ఇతనికి చోటిమ్మని నీతో చెప్పును. అప్పుడు నీవు సిగ్గుపడి కడపటి చోటున కూర్చుండ సాగుదు. అయితే నీవు పిలువబడినప్పుడు నేను పిలిచిన వాడు వచ్చి, స్నేహితుడా, పై చోటికి పొమ్మని నీతో చెప్పులాగున నీవు పోయి కడపటి చోటున కూర్చుండము. అప్పుడు నీతో కూడా కూర్చుండము. తన్ను తాను హెచ్చించుకును ప్రతివాడును తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడునని చెప్పాను. ప్రియ దేవునికి బిడ్డలారా, ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక వ్యక్తి తన యొక్క హృదయ అంతరంగంలో కలిగి ఉండేటటువంటి స్థితిని గురించి ఉపదేశిస్తున్నాడు. ఒక దినాన ఆయన భోజనం చేయడానికి పరిసయ్యుల దగ్గరికి వెళ్ళి వారింటికి వెళ్ళినప్పుడు ఆయన ఏం చేయను అని ఆయనకి కొంతమంది కనిపెడుతున్నారు. యేసు ప్రభు మీద పగ పట్టుకొని ద్వేషించేవారు. తను ఎక్కడ దొరుకుతాడా, ఏ తప్పు దొరుకుతాడా అని కనిపెడుతున్నారు. నా సోదరి సహోదరుడా, నువ్వు సమాజంలో అందరితో మంచిగా ఉండాలనుకుంటావు, కానీ నిన్ను కూడా అడుగున నీ తప్పులు వెతికి పట్టుకొని నిన్ను కృంగదీయాలని అనుకుంటున్న వారు చాలామంది నీ చుట్టూ ఉంటారు. కానీ ఇక్కడ యేసు ప్రభువారు చేస్తున్న పని మనం గమనించినప్పుడు ఎంతోమంది ఆయనకు తప్పులు కనిపెట్టాలని ఆశపడుతూ అక్కడ ఒక వ్యక్తిని తీసుకొచ్చి తన ముందర నిలబెడుతున్నారు. ఎవరంటే జలోదర రోగములు గల ఒకడు ఆయన ఎదుట ఉండెను. తన శరీరమందు ఒక రోగము కలిగిన ఒక వ్యక్తి ఆ విందుశాలలోనికి, ఆ భోజన పంక్తి దగ్గరికి వచ్చి ఆయన ఎదుట కనబడ్డాడు. వీళ్ళందరూ ఉద్దేశాలు ఏమిటంటే యేసు ప్రభు బాగు చేస్తాడా లేదా? ఎందుకంటే అది విశ్రాంతి దినము. వారు భోజనము చేసినప్పుడు కూడాను వారి ఆచార ప్రకారంగా విశ్రాంతి దినమున ఎలా స్వస్థపరచకూడదు, ఎవరు ఏ పని చేయకూడదు. వారి ఉద్దేశం ఏంటంటే యేసు ప్రభు గనుక విశ్రాంతి దినాన ఎవరికైనా స్వస్థపరిస్తే అది తప్పు. విశ్రాంతి దినాన్ని ఎవరికి స్వస్థపరచడం కానీ ఎవరికి బాగు చేయడం కానీ చేయకూడదు అనేది వారి అభిప్రాయాలు.
అయితే యేసు ప్రభువారి ఎదుట ఆ వ్యక్తిని నిలబెట్టి వారు కనిపెడుతున్నారు, స్వస్థపరచడం న్యాయమా కాదా అని చెప్పి. అప్పుడు యేసు ప్రభువారు ఏం చేస్తూ ఉన్నారు మనం ఇక్కడ గమనిస్తున్నాం. ధర్మశాస్త్రోపదేశకులను పరిశీలను అడుగగా వారు ఊరుకుండిరి. అప్పుడు ఆయన వారిని చేరదీసి స్వస్థపరిచి పంపివేసెను. విశ్రాంతి దినమును స్వస్థపరచుట న్యాయమా కాదా అని చెప్పి యేసు ప్రభువారు అక్కడ తన ఎదుట ఉన్న పరిచయులకు ధర్మశాస్త్రోపదేశకులకు ప్రశ్నించినప్పుడు వారు మౌనమైపోయారు. ఏమి చెప్పలేక ఊరుకున్నప్పుడు యేసు ప్రభువారు వెంటనే ఆ వ్యక్తిని, ఆ రోగిని చేరదీసి దగ్గరికి రమ్మని పిలిచి తనను బాగు చేసి స్వస్థపరిచాడు. స్వస్థపరిచి కుమారుడు సమాధానంగా నువ్వు వెళ్ళిపో అని చెప్పి పంపివేశాడు. ప్రియ దేవునికి బిడ్డలారా, యేసు ప్రభువారు విశ్రాంతి దినము ఆయన స్వస్థపరిచి పంపించి తనను పిలిచిన విందు భోజనాన్ని పిలిచినటువంటి ప్రధానితో ఆ గృహమందు ఉన్నటువంటి అనేక మంది పరిచయులు శాస్త్రులతో ఆయన అడుగుతున్నాడు, మీలో ఎవరు గాడిద కానీ ఎద్దు కానీ గుంటలో పడిపోయినప్పుడు విశ్రాంతి దినమున దాన్ని పైకి తీయడా అని వారిని అడుగుతున్నాడు. ఈరోజు విశ్రాంతి దినం కదా, గాడిద పడిపోయినా ఎద్దు పడిపోయినా దానిని ఆ నీటి నుంచి, ఆ పడిపోయిన గుంట నుంచి తనకు విడిపించి కాపాడడం న్యాయమా కాదా అని చెప్పి వారిని అడిగినప్పుడు వారు ఏమంటే ఒకరి ముఖాలు వారు చూసుకుంటూ మౌనం వహించారు. అయితే యేసు ప్రభువారు ఆ మాటలు వారు ఎప్పుడైతే ఉత్తరం చెప్పలేకపోతున్నారో అది గమనించిన యేసు ప్రభువారు తను ఒక పని ఇక్కడ చేస్తూ ఉన్నాడు. పిలువబడిన వారు భోజన పంక్తిని అగ్రపీఠమును కూర్చుండుట చూచు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను. వారైతే ఏం చెప్పలేదు, బాగు చేయాలో వద్దు అనే మాట కూడా చెప్పాలి, ఆ మౌనం అయిపోయారు. ఎందుకంటే ఆయన చేస్తే అది తప్పు అని తన మీద నేరారోపణ చేయడానికి. అయితే అక్కడ గమనిస్తున్నప్పుడు ఈ భోజనానికి వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా మంచి గద్దులు ఎక్కడైతే ఉందో, మంచి ఉన్నతమైనటువంటి డైనింగ్ సెట్ ఎక్కడుందో అది చూసుకొని అగ్రపీఠం దగ్గర వెళ్ళి కూర్చోడానికి వాళ్ళు ఇష్టపడుతున్నారు తప్ప అక్కడ యేసు ప్రభుతో పాటు సామాన్యమైనటువంటి భోజన పంక్తిలో కూర్చుండేటటువంటి పరిస్థితి వాళ్ళు కనబడడం లేదు. అందుకే యేసు ప్రభు వారికి ఉపమాన రీతిగా వారికి మాట తెలియజేస్తున్నాడు. ఆ ఉపమానం ఏమిటంటే, సాధారణంగా ఎవరైనా మిమ్మల్ని పెళ్ళికి పిలిచినప్పుడు, భోజనానికి పిలిచినప్పుడు అగ్రపీఠం దగ్గరికి వెళ్ళి ఉన్నతమైన చోటుకి వెళ్ళి మీరు ముందు కూర్చుండిపోవద్దు. ఎందుకంటే యేసు ప్రభువారు మన హృదయ స్థితి తెలుసు. మనం కొన్నిసార్లు మనం మంచి స్థాయికి వెళ్ళి మంచి పొజిషన్లో కూర్చోాలనుకుంటాం, కానీ అక్కడ మనకంటే గొప్పవారు ఒకరు వచ్చారనుకోండి, అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, అయ్యా మీరు కొంచెం లేవండి, మీరు వెనక్కి వెళ్ళిపోండి, మీరు సైడ్ కూర్చోండి అన్నారనుకోండి, అప్పుడు అందరి ముందు మనము తలదింపుడుగా మనం మౌనం వహిస్తాం, సిగ్గుపడాల్సిన వారమై మిగిలిపోతాం. కనుక యేసు ప్రభువారు ఏమంటున్నారు, మరి ఎప్పుడు కూడా మీరు అగ్రపీఠము కోరుకోవద్దు, ఉన్నత స్థావరంలో కూర్చోాలన్న భావన మీరు పెట్టుకోవద్దు. మిమ్మల్ని పిలిచినటువంటి వ్యక్తి వచ్చి ఈ చోటికి రమ్ము అని మిమ్మల్ని పిలిచినట్లుగా మీరు క్రింద కూర్చోండి, లేక ముందుకు వెళ్ళకుండా మీరు వెనకకు కూర్చోండి అని ప్రభు వారికి ఉపదేశిస్తూ ఈ విషయాన్ని వారికి తెలియజేస్తున్నాడు. ఒకవేళ గనక మనిషి మనకు భోజనాన్ని పిలిచిన వ్యక్తి గనక వచ్చి అయ్యా అక్కడెందుకు కూర్చున్నారు, ముందుకు రండి అని గనక మనకు పై స్థాయికి కూర్చోబెడితే అది ఎంత మర్యాదగా ఉంటుంది. లేదు మనం కూర్చున్న చోటు నుంచి అయ్యా మీరు కొంచెం లెగుస్తారా, మీరు వెనక్కి వెళ్ళిపోతారా అంటే అది ఎంత అవమానకరంగా ఉంటుందో అది యేసు ప్రభువారు తెలియజేస్తున్నారు. అయితే నీవు పిలువబడినప్పుడు నేను పిలిచిన వాడు వచ్చి స్నేహితుడా పై చోటికి రమ్మని నీతో చెప్పులాగున నీవు పోయి కడబట్టి చోటున కూర్చునుము, అప్పుడు నీతో కూడా కూర్చును. గమనించండి, ఎప్పుడైతే మనం వెనక్కి కూర్చుంటామో
దూరంగా కూర్చుంటామో, మనకు భోజనాన్ని పిలిచిన అయ్యో అయ్యో అక్కడ కూర్చుని పోయారేంటండి, రండి అని చెప్పి తను మనకు పిలిచి ఒక పై స్థలంలో కూర్చోబెడుతూ మన ప్రక్కనే కూర్చున్నప్పుడు చూసేవారందరి ఎదుట ఎంత గొప్పగా ఉంటుందో, ఎంత ఘనంగా ఉంటుందో అది యేసు ప్రభువారు మనకు తెలియచేయాలనుకుంటున్నాం. అంటే మన మనసులో ఒక పై స్థాయి కావాలి, పై పీఠం కావాలి, మర్యాద కావాలి, గొప్పతనం కావాలన్నటువంటి భావన పెట్టుకోవద్దు. ఎంతసేపు తగ్గింపు జీవితం, తగ్గించుకొని స్థితి ఉన్నప్పుడే ఆ సమయం వచ్చినప్పుడు హెచ్చించడం అంటూ జరుగుతుంది. ఆ సమయం వచ్చినప్పుడు ఒక ఉన్నతమైన స్థితి అంటూ మనకు లభిస్తుంది అని ప్రభు ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. కనుక ఆ వచనాలు మనం గమనించినప్పుడు ప్రభు చాలా అద్భుతమైన మాట ఇక్కడ తెలియచేశాడు. తన్ను తాను హెచ్చించుకున్న ప్రతి వాడును తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడునని చెప్పాడు. అవునండి, ఇది మానవ జీవితంలో ఒక అతి ప్రాముఖ్యమైన విషయం. ఎవరైతే తనకు తాను తగ్గించుకుంటున్నారో ప్రభు వారికి హెచ్చిస్తాడు. ఎవరైతే తమకు తాము హెచ్చించుకుంటున్నారో ఆయన వారికి తగ్గింపు జీవితాన్ని ఇస్తాడు. కనుక ఈరోజు మనం ప్రభు సంధికి వచ్చినప్పుడు మనను మనం తగ్గించుకుంటూ దేవుని పరిశుద్ధ పాదాలు యొద్ద ఎప్పుడైతే మన జీవితం మనం దేవునికి అనుకూలంగా మనం జీవిస్తామో ఆ ప్రభువే మనకు ఆ అద్భుత అనుభూతి ఇవ్వగలడు, అద్భుతమైన స్థితికి తీసుకుని వెళ్ళగలడు. కనుక దేవుని వాక్యాన్ని బట్టి మన జీవితాల్లో మనం ఇది గమనించుకోవాలి. మనను మన తగ్గింపు జీవితంలో ఆయన మనకు హెచ్చించే జీవితం ముడిపడి ఉంటుంది. మనం హెచ్చించుకుంటే మన తగ్గింపు స్థితిలోనికి వెళ్ళిపోతాం, అది మనకు అవమానకరంగా మారుతుంది. కనుక ఫస్టే మనం తగ్గించుకొని ఫస్టే మనము ఎంత దీనస్థితిలో ఉంటే ప్రభు మనకు హెచ్చించి ఒక ఔన్నత స్థితిని మనకు ఆయన అనుగ్రహించగలడు. కనుక రండి ఈ సమయంలో తలలుంచుకొని మనం ప్రార్థన చేద్దాం. మికిలి దయగల పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామానికి వేలాది వందనాలు, స్తోత్రాలు. మీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లించుకొంచున్నాం. పరిశుద్ధుడా, ఈ ప్రశస్తమైన సమయంలో తగ్గించుకోవడం ద్వారా వచ్చే ఫలితం ఏమిటో, హెచ్చించుకున్నట ద్వారా మనకు జరిగే పర్యవేక్షణం ఏమిటో తెలుసుకున్నాం. కనుక తగ్గింపు జీవితం ద్వారా మీకు మహిమకరంగా నేను మీ యొక్క ప్రభుని నా ఔన్నత్యమైన స్థితిలో మేము దీవించబడేలాగున మమ్మను మేము తగ్గించుకుంటూ మిషన్లు జీవించే భాగ్యం ప్రసాదించుమని, ఈ వాక్యం ప్రతి హృదయాంతరంగానికి దీవెనకరంగా ఉంచుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోమ్. ప్రభు మనను దీవించునుగాక.